దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, అపకాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, అపకాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కూడికలలో చివరి రోజుది, చివరి వర్తమానం. మేము కూడా సంవత్సరానికి ఒక్కసారి నేను కూడా మాట్లాడేది ఈ సభలో. ఇది దేవుడు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశానికి మూలం ఈ బిడ్డలు, ఈ పవర్పేటలో ఉన్న విశ్వాసులు. వారు మేల్కొల్పబడి మా ప్రాంతంలో సువార్తను అందించాలి, కుటుంబాలకు దేవునితో సమాధానాన్ని కలుగు చేయాలని వారు ఇంటింటిని దర్శించి పాంప్లెట్లు పంచారా, ఉపవాసం ఉండి ప్రార్థించారా, తమ కలిమిలోనూ లేమిలో లేని స్థితిలో కూడా దేవుని సేవ కొరకు, సభల కొరకు ఆర్థిక సహాయాన్ని అందించారా? మరి మా అందరికీ అన్ని ఏర్పాటు చేయడానికి పరిచర్య చేశారు. ఇవన్నీ కష్టపడ్డారు వాళ్ళు. వారి కష్టమే, వారి ప్రయాస ఇప్పుడు మనందరం చక్కగా కూర్చొని మేము చెప్పడానికి, మీరు వినటానికి ఈ అవకాశం కల్పించబడింది. వాస్తవంగా ఇది పరిశుద్ధాత్మ దేవుడు కల్పించేటటువంటి భారం. ఇది అందరికి రాదండి. ప్రసంగాలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, సాక్ష్యాలు చెప్పవచ్చు, కానీ భారం, బాధ్యత భరించడం, వహించడం అనేటటువంటిది అది అందరి తరం కాదు, అందరి వలన కాదు. ఎందుకంటే వండితే తింటాం కానీ వండటం అంటే కష్టం అన్నట్లు ఉంటుంది చాలామంది. కాబట్టి కొద్దిగా సేవ విషయంలో ఈ శ్రద్ధ, సరైన ప్రయాస అనేది భక్తులకు అవసరం, రక్షణ పొందుకున్న వాళ్ళకి అవసరం. ఈ దినాన ఈ కుటుంబ సమాధాన ఆశీర్వాద కూడికలు, ఇది సమాధానం ఏంటి, ఆశీర్వాదం ఏంటంటే, ఒక వ్యక్తికి అసలు ముందు కుటుంబ వ్యవస్థలోనే సమాధానం ఉండదు. ఆమోసు ఆ గ్రంథంలో అంటారు, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. సమ్మతి బాగా వినండి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి కూడా మీకు అట్లా జ్ఞాపకం చేసి ఇట్లా వాక్యంలోకి మిమ్మల్ని లాక్కొస్తారు. ఇప్పుడు ఎక్కువగా లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహాలు. వినండి, ప్రేమిస్తారు, ఇటు వాళ్ళని వీళ్ళని ఏ కులమైన, మతమైన, వర్గమైనా నెట్టేసి మా ఇష్టం, మేము మేజర్లు అని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతున్నాయిలేండి. సరే, ప్రేమించారు అనుకుందాం, పెళ్ళి చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు జీవితం ముందుకు నడవాలి. భార్య భర్తలు ఇద్దరూ ఐక్య మనస్సుతో సమాధానం గలవారే వెళ్ళాలి. ఇద్దరికి ఒక్కొక్కరు తెగులు పుట్టిద్ది, ఒక్కొక్కరికి పుట్టింది తెగులు. నన్ను ప్రేమించింది కదా, చూడండి ఎట్లా ఉందో మనసు. నన్నే ప్రేమించింది అంటావా?
గమనించండి విషయాలు. ప్రస్తుతం సమాజం నాశనం అవటానికి కారణం ఇంక అనుమానం మొదలుపోయింది. చిన్నదానికి పెద్దదానికి ఏంటి అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు, ఎవరు నవ్వుతున్నారు, చూడండి ఎలాగుంటాయి ఎన్ని జరుగుతున్నాయి, ముందు పెడుతున్నాను. ఇద్దరికి వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి వచ్చేస్తాయి. చివరికి ఎంతవరకు అవుతుంది? అది హత్యల వరకు దారితీస్తుంది. వాస్తవంగా ఏమో సృష్టికర్త దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను చేయటానికి గల కారణం ఏంటంటే వారిరువురిని ఒకటి చేసి వారి ద్వారా సంతానోత్పత్తిని జరిగించి భూమిని నింపాలని. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చూస్తే అక్కడ ఉంటుందిలేండి, చదవద్దు. ఇది సృష్టికర్త భార్యాభర్తల బంధము, అనుబంధము, పెనవేయబడిన బంధము, ప్రేమ బంధం. అది దైవ చిత్తానుసారమైనది. వాళ్ళు ఒకరినొకరు ఒకరి ఎడల ఒకరు నమ్మిక కలిగి, ప్రేమ కలిగి, సమాధానముతో తమ దాంపత్య జీవితాన్ని ముందుకు కొనసాగించాలి కదా. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ వ్యవస్థ ఇలాగ ముందుకు వెళ్ళాలి. చూడండి, దేవుని వాక్యంలో కూడా క్లియర్గా తేటగా ఉంది. దేవునికి విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. అది ఒక సమాధానం అనబడేటటువంటిది మనుషుల్లో, భార్యాభర్తల్లో, కుటుంబ వ్యవస్థలో అది రావాలంటే ముందు ఈ భార్యాభర్తలు అనబడేటటువంటి వారు లేక తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు దేవునితో సమాధానపడాలి. దేవునితో సమాధానపడాలి. ఈ సమాధానం అనబడేటటువంటిది ఏమిటండి అని మనం అనుకుంటుంటే మొదట దైవ సేవకులే చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు వెళ్ళండి, యేసు ప్రభుల వారు తనతోనే ఈ సువార్త అంతరించిపోకూడదు, నా మట్టుకే నేను చెప్పడం కాదు కానీ శిష్యులను తయారు చేయాలని ప్రథముగా 12 మంది శిష్యులను ఆయన తయారు చేశాడు. ఈ 10వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయిలేండి. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఒట్టికి పంపించలా. మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల కలిగింది, రోగులు స్వస్థపరచబడతారు, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు కూడా బాగుపడతారు, చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు అని ప్రభువుల వారికి మంచి ఉన్నతమైన అధికారం ఇచ్చి మీరు సువార్తను ప్రకటించమని చెప్పి వాళ్ళిద్దరిద్దరిగా పంపించేశాడు. పంపించి మీరు వెళ్ళండి, ఏ పట్టణానికి, ఏ గ్రామానికి, ఏ పల్లెలకు వెళతారో ఇప్పుడు చదవండి అమ్మా. చదవండి 10వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. అది ఇంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకై మేము గృహాలు దర్శించేది ఎందుకు, ఈ కూటాలు పెట్టేది ఎందుకంటే ఇంకా మీరు అట్లా అది చదువులేమ్మా. లూకాసు 9లో అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా సరే వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ ధూళి అక్కడ పాదధూళి దులిపి వెళ్ళిపోమన్నారు. అవి చదవమ్మా, ఇది చదవండి, కంటిన్యూ చేయండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది చూడండి, ఇక్కడ మీరు గమనించండి. ఎలాగది యోగ్యమైనదో అయోగ్యమైనదో తేల్చి చెప్పేదంటే ప్రభు అన్నారు శిష్య బృందంతో, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, వాక్యాన్ని ప్రకటించండి. వారు వాక్యం విని అంగీకరించి సమ్మతిస్తే, విని అంగీకరిస్తే కదా, అర్థం చేసుకొని సమ్మతిస్తే, అంగీకరిస్తే ఆ ఇంట్లో ఉండండి, బస చేయండి, భోంచేయండి. కనుక తద్వారా ఏమవుతుందంటే వాక్యాన్ని విని అనుసరించిన దాన్ని బట్టి వాళ్ళు యోగ్యులుగా తీర్చబడతారు.
యోగ్యత అనబడేటటువంటిది ఎలాగొస్తుందంటే, ఒక వ్యక్తికి అతను భక్తుడుగా మార్చబడి యోగ్యునిగా తీర్చబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎక్కడన్నా మేము ఇళ్ళు దర్శిస్తానికి వెళ్ళినప్పుడు మేము చెప్పేది వినరు, వాళ్ళ కథలన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా మేము వినాలి ఆ కథలన్నీ. మేమేమి చెప్పాలని అక్కడికి వెళ్ళామో ఆ వాక్యం చెప్పనివ్వరు. వాళ్ళ హృదయంలో దేవుని వాక్యాన్ని నిలుపుకోరు. ఏమండి, మార్పు చెందడానికి ఎలాగుండాలో తెలియజేస్తే దాన్ని అర్థం చేసుకోరు, త్రోసివేస్తారు. అలాంటి జీవితాలు ఎప్పటికీ మారవు. దైవ సేవకురాలు మన ఇంటికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో ఏ సందేశాన్ని పెట్టాడో అది వినడానికి మనం ఇష్టపడాలి. నీ సొంత కళలు చెప్తేట ఓ పిచ్చి దర్శనాలు చెప్తారు. నాకు ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, నేను కొండపైకి ఎక్కాను. కొండపైకి బాగా నెగుతారు కళ్ళలో, మందిరం మెట్లు మాత్రం ఎక్కరు. ఇలాంటి భక్తులు ఉన్నారు. నేను కరెక్ట్గా చెప్తానండి, అందుకే ఎక్కువ మంది ఫాలో అవ్వరు. కరెక్ట్గా చెబుతా, ముఖవాడం ఏమీ లేకుండా భక్తి బ్రతుకు ఇలాగ బ్రతకాలని చెప్తా. స్టైల్ భక్తి, సుఖభక్తి, ఏమండి, క్లాస్ భక్తి, స్టైల్ భక్తులు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు స్టేజ్ల మీద కనపడటానికి ఇష్టపడతారు, కానీ స్టేజ్ వేయటానికి ఇష్టపడరు. ఏం చెప్పేవాళ్ళండి, 43 సంవత్సరాల అనుభవాల్లో ఎంతోమందిని చూశా. భక్తిని ఏమండి వ్యర్థం చేసుకున్న వాళ్ళు, వ్యర్థ బ్రతుకును భక్తి అనుకున్న వాళ్ళని ఎంతోమందిని చూశా. ఎవరు అర్హులు, యోగ్యులంటే దేవుని సేవకులు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు దాన్ని అంగీకరించిన వారు యోగ్యులుగా, అర్హులుగా తీర్చబడతారు. అప్పుడేమవుతుందంటున్నానా, సమాధానము దాని మీదికి వచ్చును. ఏమైతుంది? ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం, వినండి. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ప్రార్థనకి వెళుతున్నారు? అందరు బాప్తీసాలు పొందారు. ఏంటండి ఈ సమస్యలేంటి, ఇబ్బందులేంటి, వ్యాధులేంటి, బాధలేంటి, కష్టాలేంటి, ఏంటి పరిస్థితులు? వాళ్ళేంటి అలాగున్నారు, వాళ్ళ బ్రతుకులేంటి అలాగుంది, సాక్ష్యం ఏంటి ఎలాగుంది అని చెప్పుకుంటుంది ఈ లోకం. ఎందుకు అలాగున్నారంటే వారికి పేరుకైతేనేమో బాప్తీసాలు అయితే పొందారు, కానీ వాక్యం అయితే వింటున్నారు, కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. ప్రజలందరికీ మేము ప్రార్థనకి వెళ్తున్నాం హో అని బైబిల్ తీసుకొని వెళ్తున్నారు. చూసే వెళ్ళి భక్తులేమో అనుకుంటున్నారు. ఆనాడే చెప్పాడు పౌలయ్య, వీరట పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయింపనివారు. ఇప్పుడు మరి ఎక్కువగా హోదాలు, పదవులు, కీర్తులు, ప్రతిష్టలు, ఘనతలు, ఆధిక్యతలు కావలసిన భక్తులు ఎక్కువైపోయారు. దైవ సేవకురాలు చెప్పింది విని అనుసరించడం కాదు, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మందిరాలు మారుతారు. ఏమండి, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే సేవకురాలు దూరం అయిపోతారు. పోయేటప్పుడు 4 పీక్కొని వెళ్తారు. నాశనం అయిపోయింది సమాజం అంతా. నియమం లేకుండా, నీతి నియమము లేకుండా, తమ ఆలోచనలు, తమ ఉద్దేశాలను తమ గుండెల్లో స్థిరపరుచుకొని దాన్నే దైవోపదేశాలుగా భావిస్తూ దాన్ని స్థిరపరచాలని చూస్తున్నారు. కానీ వాక్యం ఇది చెప్తుంది, ఈ రీతిగా మనం చేయాలనేటటువంటిది లేదు. కనుకనే వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయో కుటుంబాలు కూడా అలాగుంటాయి. ఎదుగు బొదుగుదలు లేకుండా ప్రసాద్ గారు చెప్పినట్లుగా అన్ని బంధకాల్లోనే ఉంటాయి. ఇన్ని బంధకాల్లో ఉన్నాయండి, వాళ్ళలో మార్పు రాదు. కారణం ఏంటంటే కఠినమైపోయిన హృదయాలు, దేవుని సమాధానము లేదు. ఎంతో ఉన్నతంగా పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడవలసినటువంటి వారికి ఎవరో ఒకరు వెళ్ళి ఏందక్క ప్రార్థనకు రావట్లేదు, ఏందన్నా ప్రార్థనకు రావట్లేదని చెప్పాల్సి వస్తుంది.
రక్షించబడ్డామని చెప్పుకుంటున్నా అయోగ్యకరమైన కుటుంబాలు, దేవునితో సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. మీకు చక్కగా అర్థమయ్యేది చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో వండర్ఫుల్ ఫ్యామిలీ అన్నమాట. ఇది అందరికీ ఇన్ని వేల సంవత్సరాలుగా తించిపోయినా మన ప్రసంగాల్లో నోహు గారిని, కుటుంబాన్ని గురించి చెప్పక మానం. అందరం కూడా లోక పరిస్థితి అంతా కూడా నరులో చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. వాళ్ళ మార్గాలను చెరిపివేసుకున్నారు. ఈ భూమి మొరపెట్టేసింది దేవునికి, నేను ఈ పాప భారాన్ని మొయ్యలేకపోతున్నానయ్యా, ఏ భారమైనా నేను మోస్తాను, నా మీద పర్వతాలున్నా, కొండలున్నా, ఇంకేమున్నా, ఏమైనా ఉన్నా నేను మొయ్యగలనేమో కానీ ఈ పాప భారాన్ని నేను మొయ్యలేను. ఏమండి, ఈ వాస్తవాలు కూడా మనకు చాలామందికి అర్థం కావడం లేదు. యేసుప్రభు వారు ఎందుకు శిలువ మ్రానును మోసాడో అర్థం కావటంలా. అది శిలువ మ్రాను కాదు, నా పాప భారం. ఆయన దేవుడు తప్ప మానవుని యొక్క పాప భారాన్ని ఎవరు మోయలేరు. దేవుడు తప్ప మానవుని యొక్క పాపాన్ని ఎవరు పరిహరించలేరు. దేవుడు తప్ప పాప హృదయాన్ని ఎవరు కూడా పవిత్రపరచలేరు. ఆ దేవుడు యేసు ప్రభుల వారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేద్దాం. చూసారా, ఈ భారాన్ని, పాప భారాన్ని మొయ్యలేక నోవహు దినాల్లో భూమి దేవునికి మొరపెట్టేసింది, నన్ను శుద్ధి చెయ్యి, ఈ భారం తొలగించన్నప్పుడు దేవుడు దాన్ని తొలగించటానికి జలప్రళయాన్ని పంపించాడు. జలప్రళయమును పంపించక మునిపే ఆయన ఆత్మ భూలోకమంతా సంచారం చేయగా ఒకే ఒక వ్యక్తి దైవభక్తునిగా, ఇష్టుడిగా కనపడుతున్నాడు. ఆయనే ఎవరు చెప్పండి? నోవహు. అది అతడు ఎలాంటి వాడు? నీతిపరుడును. తన తరములో ఆ దినాల్లో ఎవరయ్యంటే అతనే నిందారహితుడై ఉండెను. అతడు దేవునితో కూడా నడిచాడు, ఆ తర్వాత దేవుని కృపను పొందుకున్నాడు. చూసారా, ఇది నాన్న ఇప్పుడు వినండి మీరు. ఇతను ఎంత నిష్ఠానియమాలు, దైవ ప్రత్యక్షత పొందుకునేటటువంటి ఆ ఘనతను సంపాదించుకున్నాడు. చూడండి, ఆయన ఒక ప్రత్యక్షత, దర్శనం అనేది ఇప్పుడు మనం చెబుతున్నట్టు పిచ్చి దర్శనాలు కావు. సయ్యసారం లేని కళ్ళన్నీ చెబుతూ ఉంటారు. అవి సరైనవి కావు, అవి నెరవేరేవి కావు, దానికి అర్థం పర్థం ఉండదు. అసలు సరైన భక్తి ఉండి సస్తేనే ఇక్కడ సరైన ప్రార్థన ఉండదు, చక్కగా ఆదివారం మందిరానికి వెళ్ళటం ఉండదు, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళరు, నియమ కూడికలు పాల్గొనరు, మోకాళ్ళ అనుభవం లేదు, నిష్ఠా నియమం లేదు, నాకు ఇష్టమైతే వెళ్తాను లేకపోతే లేదు, ఏదన్నా అన్నారా మానేస్తాను. బొచ్చుడి మందిరాలు ఉన్నాయి. అసలు మనల్ని పట్టించుకోని వాళ్ళు చాలామంది, కార్పొరేట్ మందిరాలు చాలా ఉన్నాయి. ఆ చివరి కూర్చొని స్టైల్గా వెళ్ళి స్టైల్గా రావచ్చు. దీనికి అలవాటు పడింది సమాజం. దైవరాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపట్టల్లా, మందిరాల్లో ఉండి కూడా నరకానికి వెళ్ళటానికి సిద్ధపరుచుకుంటున్నారు బ్రతుకులు. కనబడే దైవ సేవకుని, సేవకురాలని గౌరవించను నీవు, వాళ్ళు ఎడల వినయము విధేయత చూపను నీవు దేవుడికి ఏం చూపిస్తావు? ఏమనుకుంటున్నావు? నీ దృష్టిలో దేవుని సేవకులు, సేవకురాలు అంటే దేవుని ప్రతినిధులు వారు. నీకు ఇష్టమైతే పలకటం, లేకపోతే మానుకుంటాం అనేటటువంటిది కాదు. అది నీ భ్రష్టత్వం. కష్టమైనా నష్టమైనా మనం ఎన్నో చదువుకుంటాం కీర్తన గ్రంథంలో కదా. అభిషిక్తులు కొట్టడం అంట ఆయనకి తైలాభిషేకం అంట. వాళ్ళు గద్దించడం కానీ కొట్టడం, కొట్టి అంత ఎవరు చెప్పండి? ఏ పాస్టర్ గారైనా మిమ్మల్ని ఒక బెత్తంతో ఒక దెబ్బ కొడుతున్నారా? 100 బెత్తాలు ఎగుతాయి ఆయన మీదకి. అవేమి లేవు కదా. ఎందుకు ఇలాగూ సంఘాలు, ఈ వ్యక్తులందరూ భక్తిహీనులై
చల్లా చెదిరైపోతున్నారు భక్తి వేషం వేసుకొని అంటే వీళ్ళకి అసలు ఏమీ లేదు. దైవ భయము కానీ నీతి నియమము కానీ క్రమము కానీ లేదు కనుకనే బ్రతుకులు అలాగవుతున్నాయి. ఆ రోజు ఎందుకు దేవుడు నోవహుతో మాట్లాడాడంటే అతను నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకొని లోకంతో పాపంతో కాదు దేవునితో నడుస్తున్నాడు. అది దేవుని దగ్గర సమాధానాన్ని సంపాదించుకున్నాడండి. దేవుడు మాట్లాడాడు, నువ్వు ఓడ సిద్ధపరుచుకునైనా జల ప్రళయం ద్వారా నేను ఈ భూమిని తుడిచివేయబోతున్నాను, నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఓడను సిద్ధపరుచుకో. వింటున్నారా కుటుంబాలు? కుటుంబ సమాధాన ఆశీర్వాద కూడికలు. ఈయన వెళ్ళాడు, తన భార్య, 3 కుమారులు, కోడళ్ళు, ఈయనతో కలిపి 8 మంది, 7 ఇట్లాగే కూర్చున్నారు ఎదర. ఆయన అలా కూర్చున్నాడు, చెప్తున్నాడు. లోకము పరిస్థితి ఎలాగుందో చెప్పేస్తున్నాడు. ఇలాగుంది, భూలోకం చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు అదే తన భార్య బిడ్డలు చెబుతున్నాడు. కాబట్టి దేవుడు మాకేం చెప్పాడు అదే మీకు చెబుతున్నాం వాక్యానుసారంగా. నోవహు దినములలో జరిగినట్లుగానే ప్రభువారి యొక్క 2వ రాకడ దినాల్లో జరుగును. ఎలాగుందంటే ప్రసాద్ గారు ఏంటంటండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. దేవుడు చెప్పి నేను చెప్తూ తాను ఒక ఓడను సిద్ధపరుచుకోమన్నాడన్న సంగతి కూడా ఆ కుటుంబానికి చెప్తున్నాడు. చూడండి, ముందుగా రక్షించబడ్డానని చెప్పుకుంటున్నటువంటి సిస్టర్, బ్రదర్, నీలో నోవహులాంటి ఆత్మీయ స్థితి ఉందా? ముందు ఒక వ్యక్తి రక్షించబడ్డా కుటుంబం ఎందుకు కదలట్లేదో తెలుసా మీకు? ఈ రక్షణ అటు ఇటుగాని రక్షణ. ఈ కొండ సరిగా కాలని కొండ. ఇట్ట కొడితే పొడి పొడి అయిపోద్ది అన్నమాట. చాలామంది పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చబట్టల్లా, లోపల ఉన్న మస్తు మాలిన్యం పోవటంలా ఇంకా జిగటగానే ఉంటున్నారు, మట్టిగానే ఉంటున్నారు. నువ్వే సరిలేవు, నీ భర్త మారడు. నువ్వే సరిలేవు, నీ కుటుంబానికి మార్పు రాదు. మనం దేవునితో సరైనటువంటి నిబంధన చేసుకొని సమాధానాన్ని కలిగి ఉంటే, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని. అది చాలామందిని దేవునితో సమాధానపరిచేటట్లుగా చేస్తావు, నీ కుటుంబమే రాదు ప్రార్థనకి. సమాధానం పరిపూర్ణంగా నీ ఇంట లేదు, ముందు అది చూసుకో, తర్వాత చెప్తు కానీ ప్రసంగం. ముందు అది కావాలి మనకి. ఇదేమి లేకుండా లోక సామెత ఉంది, ముందు ఇంట కలిసి రచ్చగలవని. తిమోతితో చెప్తున్నాడు పౌలయ్య, అరే బాబో, ఎవడైనా సరే తన స్వగృహాన్ని సరిగా పాలన చేయకపోతే అతడు అవిశ్వాసి కంటే కూడా భ్రష్టుడు. ముందు ఇక్కడే ఉండవండి. ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి ఫాల్టులు, లోపాలు, బలహీనతలు ఏమి వాళ్ళ కంటికి కనపడుతున్నా కూడా కనబడినట్టుగా నటిస్తారు. బయట ఎవరైనా ఉన్నారనుకున్న సంఘములు ఏదైనా చిన్న కనబడిన లోపం ఏదైనా ఉందనుకోండి, దాన్ని గోరంతలు కొండంతలుగా చేస్తారు. ఇది ఇప్పుడు భక్తి. ఎందుకు కుటుంబ వ్యవస్థ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దైవ మహిమను కోల్పోతూ ఉందంటే, దైవ నియమములో బ్రతకటంలా ప్రతిదీ వాళ్ళకు అనుకూలంగానే మలుచుకుంటున్నారు. అలాగూ నోవహు మలుచుకోలేదు. అమ్మా, అలాగే బిడలారా, దేవుడు చెప్పింది చెప్తున్నాను, వాడను తయారు చేసుకోవాలంటున్నాడు నాన్న. ఇంక వెంటనే ఏ సనుగుడు గొనుగుడు లేదు.
అలాగేనయ్యా అంది భార్య. అలాగే నాన్న అన్నారు కుమారులు. మామయ్య గారు, దేవుడి తర్వాత మీరు ఏది చెప్తే అదే అని వాళ్ళు విధేయత చూపించారు. అందరూ అక్కడ సమాధానముతో ఐక్యత కలిగి ఉన్నారు కనుక అది చితిచారకు మ్రానే కానీ కీలే కానీ ఏ పనే కానీ ఐక్యతతో 8 మంది ఓడను నిర్మాణం చేసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడతారా? చివరోడు కొట్టట్లేదు. అలాగే మన కుటుంబ వ్యవస్థలో కుటుంబ ప్రార్థన కావాలి. నానా అమ్మ, ఇన్ని గంటలకు మనము భోంచేయక ముందు రాత్రి భోంచేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి మనం కొంత సమయమైనా కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఒక పాట పాడుకుందాం, ఒక వాక్యం చదువుకుందాం. అందరం కలిసి మన కుటుంబ ఆశీర్వాదం కొరకు, సమాధానం కొరకు, మన ఇంట్లో ఒబేదేదేమి ఇంట మందసం ఉన్నట్లుగా, దేవుడు మన ఇంటి ఉన్నట్లుగా ప్రభువును మన ఇంటి నిలబెట్టుకుందాం అనే మాట మాట్లాడుకున్నారు ఎప్పుడన్నా? ఏమైందంట సీరియల్ తర్వాత? నేనేమో లేట్ అయిందిలే. నేను అబద్ధం చెప్పట్లా. ఈ పార్టీలు కూడా ఉన్నారు ఫ్యామిలీల్లో. వాళ్ళు ఎవరెవరో కాదు, రొట్టి విరిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైందమ్మా అంటాడు ఆయన వచ్చి, అయ్యగారు ఏమన్నాయా అమ్మాయిని అడుగు, ఏమైందమ్మాయి? ఇది ఏమన్నా వాక్యాలు అంటారా? నేను కొద్దిగా లేటుగా వచ్చాను. ముందు ఏం చెప్పాడు పాస్టర్ గారు వాక్యం? ఏంది రిఫరెన్స్ అంటారమ్మా? అక్కలారా, అన్నలారా? పైకి మాత్రమే ప్రార్థనలో కనపడుతున్నట్టు ఉంటా కానీ ప్రార్థన నీతి నియమాలను దూరం చేసుకుంటున్నా. ఎందుకు సమాధానం లేకుండా పోతా ఉంది కుటుంబాలలో? దేవుడు ఎందుకు ఉండడం లేదు? ఆయన ఎందుకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించడం లేదంటే అసలు మనలో దేవునితో కలిగి ఉండే సమాధానం దూరం అయిపోయింది. వెంటనే నోవహు తన భార్య, కుమారులు, కోడళ్ళు అందరూ విధేయులైపోయారు. చాకిరి చేశారండి. శరీరాన్ని ఉంచారా? బండ చాకిరి చేశారా? తమకున్న ధనమంతా ఆ కల్ప ఇది అది తీసుకురావడానికి ఏమండి ఖర్చు పెట్టారా? రేయనక పగలనక చాకిరి చేశారా? ఎంత ప్రయాసపడితే కొన్ని సంవత్సరాలు వీళ్ళందరూ ఓడలో దాచబడి దేవుని ఉగ్రతగా రూపించబడిన జల ప్రళయము నుండి రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది అర్థమవుతుందా? ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మొదట నేనే రక్షించబడ్డానని చెప్పుకుంటున్నటువంటి సోదరుడా, సహోదరి, నీ ఇంటిని ఆత్మీయతలో ఎంత వడ్డీగా నడిపించావు? అసలు నీ బ్రతుకు సరిగా ఉందా? ముందు ఇవన్నీ కాదు. నువ్వు దేవునితో, సంఘముతో, దైవ సేవకునితో, సంఘములో ఉన్న విశ్వాసులతో సమాధాన సంబంధం కలిగి ఉన్నావా? లేకపోతే చూడని నా తడాక, నాకు పెద్ద టాలెంట్ ఉంది, గొప్ప వ్యక్తినని నీకు నువ్వు డబ్బాలు కొట్టుకొని హెచ్చించుకొని దైవ సన్నిధిలో తగ్గించబడుతున్నావా? ఇది నువ్వు గమనించాలి. భక్తి జీవితం అంటే నీకు అనుకూలంగా కట్టుకునేది కాదు, వాక్యానుసారంగా కట్టేది. ఇక్కడ ఓడను కూడా దేవుడు ఏ కర్రతో చేయమంటున్నాడో ఆ చితిసారకు మ్రానుతోనే నోవహు గారు చేస్తున్నాడు. టేక్ కాదు, ఇంకొక కలప కాదు, ఇంకొకటి కాదు. రక్షణ అనేది కూడా నీ హృదయం లేదు ఆలోచన ఎత్తే అట్లా జరిగించి ఇది భక్తి అనుకునేది కాదు. వాక్యం ఏది సెలవిస్తుందో ఆ ప్రకారంగా జరిగించేది. అందరూ ఏకమైపోయారు. జనాలకి వీళ్ళు ఎట్ట కనపడుతున్నారంటే, వీళ్ళు చూడు ఎంత పిచ్చోళ్ళో, ఆ ముసలాయన ఏదో చెప్పాడు వాడని. ఏంది ఇది? ఏం వాడా? ఎక్కడ వెళ్ళిద్ది? వీళ్ళు ఏమైనా సముద్రం పక్కన కట్టారా? అందులో నెట్టడానికి నది పక్కన కట్టారా? అది ఎక్కడ నెడతారు? ఏంటి వీళ్ళు చేసే పని? సరే ఆయన ముసలోడు అనుకోండి, ఆమెకి ఏమైంది? సరే ఆమె కూడా ముసలాం అనుకోండి, కొడుకులకి ఏమైంది? కోడలకి ఏమైంది? ఎన్నెన్ని చాడీలు చెప్పుకుంటారు కదా ఆడవాళ్ళు అందరూ వెళ్ళి కోడళ్ళకి, నవ్వు కోడలకి. అదే ఇప్పుడైతే పడిపోయేవాళ్ళు. మీరు వాళ్ళు మంచి నిష్టలో ఉన్నారు. మామగారు పవరు, స్పిరిచువల్ పవరు
కోడళ్ళ మీద ఉంది ఆ అభిషేకం, ఆ తీవ్రత. కనుక ఎవ్వరూ కొడుకులు కానీ కోడళ్ళు కానీ భార్య కానీ రవ్వంత కూడా ప్రక్కకు తప్పుకోలేదు, చలించలేదు, స్థిరముగా ఉన్నారు తమ విశ్వాసతలో, భక్తిలో. ఆ సమాధానాన్ని నిలుపుకున్నారు. మన కుటుంబ వ్యవస్థ దేవునితో సమాధానకరంగా ఉండి ఇహమందు ఆశీర్వాదాలు, పరమందు ఉన్నతమైన భాగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే నోవహులాంటి అనుభూతి కావాలి. ముందు దేవునితో నువ్వు సరిగా ఉండాలి. నీ కుటుంబాన్ని కూడా వంకర టింకరగా కాకుండా తిన్నగా భక్తిలో నడిపించాలి. అది కావాలి. అదేందో అన్నాడు పాస్టర్ గారు, అట్టగా అంత అంటాడా? వద్దు, రేపు నుంచి ఆ మందిరానికి వద్దు. అది నేను పాట పాడతానంటే ఇలేదా? వద్దు. ఇప్పుడు జరిగే నేను చెబుతున్నా, ఈ కల్పితం కాదు. ఇది కళ్ళతో నేను చూస్తున్నాను కదా జనాంగాన్ని. అన్నీ కూడా అవిధేయత సమాధానకరమైన స్థితిని పొందుకుంటున్నారు కనుక ఆ వాళ్ళ ఇంట్లో సమాధాన పాత్రుడు నిలిచి ఉండడం లేదో. ఆ దినాల్లోనే శిష్య బృందంతో అన్నాడు, వాళ్ళు మీరు చెప్పిన మాటలు వినకుండా దాన్ని అంగీకరించకపోతే వాళ్ళు అనర్హులు, అయోగ్యులు, మీ సమాధానం మీతో పాటు వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు మందిరానికైతే వెళుతున్నావు కానీ దేవుని సమాధానాన్ని తెచ్చుకోలేకపోతున్నావు. ఇలాగూ కుటుంబ వ్యవస్థలన్నీ కూడా ఎరిగి చెడిపోతూ ఉన్నారు. అహం దెబ్బతింటుందండి వాళ్ళకి. ఏంటది? నేను అనుకున్నవన్నీ జరగాలి, నేను చెప్పినట్టే వినాలి అనేటటువంటి స్థితి వాళ్ళని ఆవరించింది కనుక వాళ్ళ బ్రతుకులు అట్లాగే ఉన్నారు. వాళ్ళు నిలబడలేరు, ఎవరిని నిలబెట్టలేరు. చాలా ప్రయాసపడ్డాడు నోవహు. భక్తిని చేజార్చుకోలేదు. కుటుంబాన్ని చక్కగా రక్షణ వాడలో ఏ రక్షణ వాడ కొరకు వాళ్ళు కష్టపడ్డారు. ఇది మీరు వినాలి. 1, కష్టపడ్డారు వాడ నిర్మాణంలో. 2, రేయనక పగలనక సమయాన్ని ఇచ్చారు. 3, తమకున్న ధనాన్ని దానికి ఖర్చు పెట్టారు. ఈ దినాన ఏదో మీరు చందాలే నేను చెప్పడం లేదు. ఈ సభలు ఏర్పాటు చేయబడటానికి ఇది ఏ ఊరకొచ్చి ఎన్ని జరిగినాయి కాదు కదా. బిడ్డలు కలిమిలోనూ లేమిలోనూ లేని స్థితిలో కూడా దేవుని వాక్యం మేము వినాలి, 10 మందికి వినిపించాలని, వీళ్ళకేం లక్ష్యులుండి కాదు, ఉన్న దాంట్లో ఈ దేవుని పని జరగాలని తమ ధనాన్ని ఇచ్చారు, సమయాన్ని ఇచ్చారు. కొంతమంది పనులు కూడా మారుకున్నారు. ఏమండి? కష్టపడి పరిచర్య చేశారు. ఎందుకంటే రక్షణ అనేటటువంటిది, పరలోకం అనబడేటటువంటిది తేలిగ్గా, ఏది రావడం పోవడం వచ్చినంత తేలిక కాదు. నువ్వు ఇట్లా వచ్చేట పోయినంత తేలిక కాదు పరలోకంలో నువ్వు ప్రవేశించడం. నువ్వు రక్షించబడి ఆ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడవలసింది నీ దేహము, ధనము, సమయం. దాన్ని ఉద్దేశించే ఆ పాట నేను రాసింది. పాడదాం ఒక. నీ దేహము, ధనము, సమయము నీ దేవునికే సమర్పించుము. నీ దేహము, ధనము, సమయము నీ దేవునికే సమర్పించుము. నీ దేహము, ధనము, సమయము. ప్రభుకిచ్చుటకు వెనకంజ వేయకు, ఉపవాస ప్రార్థన విడనాడకు నీవు.
ప్రభుకిచ్చుటకు వెనుకంజ వేయకు. ఉపవాస ప్రార్థన విడనాడకు నీవు, సాక్ష్యమిచ్చి ప్రభుని మహిమపరచుము. సాక్ష్యమిచ్చి ప్రభుని మహిమపరచుము. నీ దేహము ధనము సమయము. నిన్ను ప్రేమించి ప్రభువు నీ పాపము కడిగెను. నిన్ను రక్షించుటకు తన ప్రాణము పెట్టెను. నిన్ను ప్రేమించి ప్రభువు నీ పాపము కడిగెను. నిన్ను రక్షించుటకు తన ప్రాణము పెట్టెను. ఆ ప్రభు కొరకై నీవేమిత్తువు. ఆ ప్రభు కొరకై నీవేమిత్తువు. నీ దేహము ధనము సమయము. నీ దేవునికే సమర్పించుము. నీ దేహము ధనము సమయము. హల్లెలూయా. ఇలాగున ఆరంభములోనే ఆదికాండం 6వ అధ్యాయములోనే నోవహు దేవునితో సమాధాన సంబంధమైన నియమాన్ని కలిగి తన భార్య బిడ్డలకు కూడా ఆ నీతి నియమమును నేర్పించాడు. ఏమండి వినాలి. మొదట రక్షణ పొందుకున్న వాళ్ళు కుటుంబ వ్యవస్థకి మాదిరి. ఈ లైన్లో కొంతమంది రక్షించబడ్డ వాళ్ళు ఉంటే మీరు మిగతా వారందరికీ మాదిరిగా ఉండాలండి. మీలో ఒక ప్రత్యేకత కనబడాలి. కేవలం వినబడుతున్న ప్రార్థన కాదు, కనబడుతున్న బైబిల్ కాదు పట్టుకొని వెళ్ళటం. మీ యొక్క సత్ప్రవర్తన, మీ ప్రేమ, మీ సమాధాన సంబంధమైన యథార్థవంతమైనటువంటి బ్రతుకు ఒకటి ఉందే, అది ప్రక్కనున్న వాళ్ళ హృదయాలను కదిలించేది. నువ్వు చెప్పేదొకటి, చేసేదొకటి. వస్తానంటావు రావు, ఇస్తానంటావు ఇయ్యు, తీసుకుంటావు మళ్ళీ తిరిగి ఇయ్యు. ఇలాగ రకరకాలు ఉన్నాయి. నిష్ఠానియమాలతో కలిగింది భక్తి బ్రతుకు. ముందు అది కరెక్ట్గా ఉంటే దేవుడిని వెనువెంటుంటాడు, నీతోనే ఆయన ఉంటాడు. ఏమంటాడు? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా మనం ఆయన చూడలేము, ఆయనతో నడవలేము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని దూత వచ్చి గొప్ప వర్తమానం, మామూలు వర్తమానం కాదు. లూకాసు సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. చూడండి తర్వాత ఆయనకిష్టులైన మనుషులకు, ఎక్కడ ఇష్టలైన ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని, భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసారా, భూలోకంలో దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి ఏం కలుగుతుందండి? సమాధానం. ఇప్పుడు చెప్పుకున్నామే కుటుంబ సమాధానం. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనను కష్టపెట్టేవారుగా కాదు, ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండాలి. 16వ కీర్తనలు అంటాడు, భక్తులేనట శ్రేష్ఠులు భూమి మీద. ఎవరట? నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అది అర్థమవుతుందా? ఎవరైతే భూమి మీద ఉన్నారో దేవునికి ఇష్టమైనటువంటి భక్తులు వారి శ్రేష్ఠులట. వారికే సమాధానము కలుగుతుంది. ఇది కావాలి. ఎప్పటికీ భక్తి జీవితం జల్లిడు పట్టుకుంటూ ఉండాలి. మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దావీదు గారు అన్నట్లుగా నీకు ఆయాస్కరమైనది ఏదైనా నా హృదయంలో ఉంటే తీసివేయన్నట్లు ఎప్పటికప్పుడు జల్లిడు పడుతూ ఉండాలి. పరిశీలన చేసుకుంటూ ఉండాలి హృదయాంతరంగాన్ని. ఈవేళ నా ప్రార్థన ఎలా ఉంది, నా భక్తి ఎలాగుంది, నా స్నేహితులతో మాట్లాడే మాటలు ఎలాగున్నాయి,
కుటుంబ వ్యవస్థలో ఎలాగూ ప్రవర్తిస్తున్నాను, సంఘంలో ఎలాగున్నానో ఏంటి, ఇది పరిశీలన చేసుకోవాలి. నీకు నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఫీలింగ్స్ ఇవ్వడం, ఇది ఈ లోకంలో సరిపోద్దేమో కానీ దేవుని దగ్గర ఇది సరిపోదు. ప్రతిదీ చక్కగా పరిశీలన చేసుకుంటూ దేవునికి ఆయాస్కరమైన దాన్ని తొలగించుకుంటూ మనలో ఉన్న మన దైవత్వాన్ని, దైవుని కృపను మనం దూరం చేసుకోకుండా మనం భద్రంగా దాన్ని కాపాడుకోవాలి. అందుకే కదా దావీదయ్య అంటాడు, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయయ్యా. చూడండి, దేవుని ప్రియుడు ఆయన, హృదయానుసారుడు, శుద్ధ హృదయాన్ని కలుగు చేయయ్యా. ఆ తర్వాత ఏమంటాడు 51వ కీర్తనలో, దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చూసారా, అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అది చూసారా, అంటే ఈయన సన్నిధి యొక్క అనుభూతిని, ఆ రుచిని ఎరిగిన వాడు కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి, కనుక ఈ సన్నిధిలో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆ సన్నిధి అనుభూతి ఆయనకు, ఆ రుచి తెలుసు కనుక నీ సన్నిధిలో నుండి నన్ను, అది అర్థమవుతుందా? దేవునితో సమాధానము నిలకడగా మనతో ఉండాలంటే సన్నిధి నుండి తొలగిపోకూడదు. ఈయనేమో త్రోసేయొద్దయ్యా, నీ సన్నిధిలోనే నేను భద్రంగా నీ పాదాల దగ్గర ఉండాలి అంటే తోసేయకపోయినా పర్వాలేదు, వీళ్ళే పారిపోతున్నారు. వీళ్ళు ఈ ప్రార్థన ఏం చేయరు, వాళ్ళే వెళ్ళిపోతారు, సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. విలువలు తెలియట్ల, భక్తి విలువ. నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయకము. నెక్స్ట్, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అది చూసారా, ఈ రీతిగా దేవుని ఇవన్నీ, ఈ అనుభవాలు, ఈ మెట్లన్నీ మనం ఎక్కితేనే దేవునితో నిత్య సమాధానము కలిగి ఉంటాం. పొందుకున్న రక్షణను వ్యర్థం చేసుకుంటాం వలన, రక్షణానందాన్ని కోల్పోవటం వలన దేవునితో సమాధానం ఉండదు. అభిషేకాన్ని కోల్పోవటం వలన దేవునితో సమాధానం ఉండదు. సన్నిధిని విడిచిపెట్టుట వలన దేవునితో సమాధానం ఉండదు. స్థిరమైన మనసు ఉండాలి. పొద్దుగులు కోపడటం, మళ్ళీ పోవటం, మళ్ళీ సారండి, మళ్ళీ రావటం, మళ్ళీ ఉండటం, మళ్ళీ పోవటం, అస్థిరత్వం, నిలకడలేని మనసు, సమ్మతి లేని మనసు, దీని వలన చంచలమైన మనసు, దీని వలన కూడా దైవ సమాధానం మనతో నిలిచి ఉండదు. ఇది కాపాడుకోవాలి కుటుంబ వ్యవస్థ. ఇది లేనప్పుడు, దేవునితో సమాధానం లేనప్పుడు మనలో ఉండదు. కనుక మనం మన భార్య బిడ్డలకు, లేకపోతే తల్లిదండ్రులకు, లేకపోతే కుటుంబానికి మనం ఈ సమాధానాన్ని అందించలేము. ఎవరు రక్షణ పొందుకునేవారు కదా, సమాధానపరచువారు ధన్యులు వారు. గట్టిగా, దేవుని కుమారులు కుమార్తెలు. అర్థమవుతుందా? మీరెవరు రక్షణ పొందుకున్న బిడ్డలు, దేవుని కుమారులు కుమార్తెలు అనగా మీరు అబ్రహాము సంతతి, అనగా మీరు ఆశీర్వదించబడ్డవారు, దేవునితో సమాధానంగా ఉండేవారు. మీరు దీవించబడాలి. అనేకులను ఏం చేయాలి? దీవెనకు కారకులుగా చేయాలి, దీవించబడివారుగా చేయాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి అధికారము, ఆజ్ఞ. అయితే మనం ఏం చేస్తున్నాం? ఈ సమాధానాన్ని మనం జారుగా విడుచుకుంటున్నాం కనుక నెక్స్ట్ స్టెప్, ఆశీర్వాదాలు మన మీదకి రావడం లేదు. అప్పులుగానే ఉండిపోతున్నాయి, రోగాలుగానే ఉండిపోతున్నాయి, సమస్యలుగానే ఉండిపోతున్నాయి. ఉద్యమం రావడం లేదు, దూరం అయిపోతుంది. కృపావరాలను పోగొట్టుకుంటున్నాం. ఒక ప్రవచనం లేదు, ఒక దర్శనం లేదు, భాషలు లేవు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకుల మేలు కొరకు ప్రవచించడం, ఆ వివేచనను కలిగి ఉండడం, ఇవేవి కూడా మనలో లేవు. ఆ ప్రభావము తొలగిపోయింది. ఏమైపోయాం? ఈ కాబోతు, అంతేనా?
అంటే ప్రభావము వెడలెను, ప్రభావము పోగొట్టుకుంటున్నాం. దైవ సమాధానం మనతో లేనప్పుడు జరిగేది ఇదే. ఇశ్రాయేలులు ఏం చేశారో తెలుసా? ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళు దేవునితో సరైన నీతి నియమముతో ఉండడం లేదు. అప్పుడేమో ఏలి అనేటటువంటి ఆయన యాజకుడు ఆ షిలోహు మందిరంలో యాజకునిగా ఉన్నాడు. ఆయన ఎలాగైపోయాడంటే బాగింతలా దృఢకాయుడు అయిపోయాడు. కళ్ళు కూడా సరిగ్గా కనబడటం లేదు. ఒకప్పుడు ఆయన మంచి యాజకుడై ఉండొచ్చు, మంచి ప్రత్యక్షతలు కలిగి ఉండొచ్చేమో, కానీ ఆయనకు పిల్లలు పుట్టారు. హోఫ్నీ, ఫినిహాస్ అనే 2 కొడుకులు ఉన్నారు. జరిగింది ఏంటంటే వాళ్ళని తర్వాత యాజకులుగా చేయాలి కనుక వాళ్ళకి ఆ నీతిని నియమాన్ని చెప్పాడో చెప్పలేదు ఏమో, కానీ ఆయన చెప్పింది వినలేదు ఏమో, కానీ వీళ్ళు మాత్రం మందిరాల్లో చేయకూడనటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ రాను రాను ఈయనకి ఈ దృష్టి మందగించడమే కాకుండా ఆత్మనేత్రాలు కూడా ముయ్యబడ్డాయి. ఈ చెవులు మందగించడమే కాకుండా ఆత్మ సంబంధమైన చెవులు కూడా ముయ్యబడ్డాయండి కదా. ఆత్మ చెప్పు మాటలు కదా, చెవి గలవాడు వినుగాక. ఆత్మనేత్రాలు లేవు, ఆత్మ యొక్క కరణాలు లేవు, చెవులు లేవు. దేవుడు స్వరం వినపట్లేదు, ఆయనకి దేవుని చూడటం లేదు. మీరు అర్థం చేసుకుంటారా విషయాలు? ఏమండి, కనుక మనము సరైనటువంటి భక్తి పరిశుద్ధత లేనప్పుడు దర్శనం కనబడదు, దేవుని వాక్యం కూడా వినబడ్డా కూడా అది అర్థం కాదు, అర్థమైనా కూడా అనుసరించమండి. అలాగైపోతుంది పరిస్థితి. ఈయన బ్రతుకు అలాగైంది. ఎందుకంటే దానికి అర్థమయ్యేటట్టు కూడా నేను చెప్తాను కదా. 1 సమూయేలు చదవద్దులోని 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు అని బాలుడికి వినబడింది, కానీ దేవుని యొక్క స్వరము అక్కడున్న ద మోస్ట్ సీనియర్ పాస్టర్కి, ఏలి యాజకుడికి వినపడలా. అర్థమవుతుందా? కొన్ని పర్యాయాలు సేవకత్వంలో సరైనటువంటి నియమంలో మేము బ్రతకపోతే దైవ ప్రత్యక్షతలు ఉండవు, దర్శనాలు ఉండవు, స్వరం ఉండదు. ఇక మాకు తెలిసినటువంటి వాక్యాలు బోధించుకుంటూ వెళ్ళిపోతాం. ఇదే దేవుని స్వరం అనుకుంటూ బ్రతుకుతాం. అది సరైనది కాదు. మేము వాక్యం చెప్పడమే కాదు, వాక్యమైన దేవుడు మమ్మల్ని సంధించాలి, మాతో మాట్లాడాలి, మమ్మల్ని సరిచేయాలి, మంతరంగాన్ని పరిశీలన చేయాలి, సరైన రీతిగా మమ్మల్ని నిలబెట్టాలి. ఏలి యాజకుడిగా ఉన్నాడు, కానీ దేవుని చూడలేదు, దేవుని స్వరము లేదు, బలహీనుడైపోయాడు. శరీరం అయితే ఇంత లావైంది, కానీ ఆత్మలో బలహీనుడైపోయాడు. కనపట్ల దేవుని స్వరం వినబట్ల. అదే సమయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇక వీళ్ళ తీసుకుని వెళ్ళండి, మందసం ఉన్నాడుగా దేవుడు కాపాడతాడులే అని మందసాన్ని భుజాన వేసుకుని వెళ్తున్నారు. ఫిలిస్తీన్లు చూశారు, వాళ్ళకి భయం కలిగింది. యెహోవా దేవుని మందసం వస్తుంది, ఇంకేముంది, మనం ఓడిపోతాం, ఇంకైపోయింది మన బ్రతుకుని వారు భయపడుతున్నారు. కానీ యుద్ధం జరుగుతూ ఉంది, కానీ భయపడుతున్నా జయము ఫిలిస్తీన్లదే జరుగుతూ ఉంది. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, ఆ మందసాన్ని పట్టేసుకున్నారు. చూడండి, మందసాన్ని పట్టేసుకున్నారు. మందసం అంటే ఎంత గొప్పదో తెలుసా? ఆ మందసం ఉన్నప్పుడే యోర్దాను ప్రవాహం పైనుండి ప్రవహిస్తున్నప్పుడు మందసాన్ని మోసుకుంటూ వెళుతున్న యాజకులు కాలట పెట్టగానే ప్రవాహం ఆగిపోయింది. ఎరుకో ప్రాకారాలు, బలమైన ప్రాకారాలు కూలిపోయినాయి. ఇలాగెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మందస ప్రభావం వల్ల జరిగినాయి. ఈ దినాన ఆ ప్రభావం లేదు, తొలగిపోయింది. అర్థమవుతుందా? ఎన్ని బైబిళ్ళు మన ఇళ్లలో ఉన్నా, ఎంత ప్రార్థన మనం చేస్తున్నట్లున్నా, మన జీవితం దేవునికి ఇష్టమైంది కాకపోతే ప్రభావం తొలగిపోతుంది. బైబిల్లో వాక్యములో ఉన్న శక్తి మనలను ఆవరించదు, అభిషేకంలో ఉన్న తీవ్రత మనలను వెంటాడదు. వీటన్నిటిని కోల్పోతాం. పాత్ర సరిగుంటేనే అందులో ఉన్నటువంటి వస్తువు కానీ పదార్థం కానీ అది పవిత్రంగా ఉంటుంది. పాత్ర పవిత్రంగా ఉంటే
అది ఎంత మంచిదైన పదార్థం పాడైపోతుంది, దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. భక్తి జీవితం అంటే అలాంటిది. నీ హృదయం శుద్ధిగా పవిత్రంగా దేవునికి అనుకూలమైన రీతిగా ఉన్నంత వరకు దావీదయ్యన్నట్లుగా నీ వాక్యము నా హృదయములో ఉంచుకుని నేను పాపము చేయలేదు, అంతవరకు నువ్వు పవిత్రతనే కలిగి ఉంటావు, జయాన్ని పొందుకుంటావు. వెంటనే ఇక మందసం పట్టబడింది. ఓఫ్నీ ఫిన్హాసులు వాళ్ళు కూడా చనిపోయారు. ప్రధాన యాజకుల వారు ఏలీ గారు కూడా చనిపోయారు. అప్పుడే నిండు శూలాలతో ఉంది ఒక కోడలు, ఏలీ గారి కోడలు. ఆమె ప్రసవేదన పడుతూ ఇదిగో మందసం పట్టబడింది, ఇలాగ వీళ్ళు చనిపోయారన్నప్పుడు ఆ బిడ్డకు ఇంకేముంది, ప్రభావం వెడలిపోయిందని ఆ బిడ్డకు ఈకాబోతు అని పేరు పెట్టేసి పోయింది ప్రభావం. అర్థమవుతుందా? మన అంతరంగంలో మన కుటుంబ వ్యవస్థలో దైవ ప్రభావాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు దేవునితో సమాధానం కానీ శత్రువుతో జయం కానీ మనకు కలగదు. దాన్ని మనం కాపాడుకోవాలి. ఈ స్థితి మనకు చాలా 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 అవసరం. ఒకవేళ మనుషులంగా మనము మన కుటుంబంలో మనం మొదటే రక్షించబడి సరైన భక్తి బ్రతుకు లేకపోతే దావీదు గారు లేక పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర ఏడుద్దాం. నేను ఉండవలసిన రీతిగా ఉండలేదయ్యా, నన్ను క్షమించు, నీ సన్నిధి నుండి త్రోసివేయొద్దయ్యా, నాకు మరలా శుద్ధ హృదయాన్ని కలుగు చేయ్యా, రక్షణానందాన్ని కలుగు చేయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దని వేడుకోవాలి. దేవుడు ఆయన మరి కఠినుడు కాదు. ఆయన సన్నిధానములో మనం క్షమాపణ కోరుకున్నప్పుడు ఏవేవి మరలా మనం పోగొట్టుకున్నామో రెండంతలుగా అలాంటి అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు మన సొంతం చేస్తాడు. దావీదు జీవితంలో తాను పోగొట్టుకున్నవన్నీ పశ్చాత్తాపడి అన్నీ సంపాదించుకున్నాడు. దేవునితో సమాధాన పడ్డాడు. ఇంకంతే. ఎప్పుడైతే నీవు తగ్గించుకొని నీ గర్వాన్ని అణిచివేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తావో దేవుడు నీ దగ్గరకు రావడం ఆరంభిస్తాడు, నీతో మాట్లాడటం ఆరంభిస్తాడు, తన సమాధానాన్ని నీ మీద ఆవరింప చేస్తాడు. లెక్కలు మారిపోతాయి. ఇక కుటుంబ వ్యవస్థలో కూడా నీలో మార్పు వచ్చి దేవునితో సమాధానం కలిగిన తర్వాత సిస్టర్, యజమానుడు కూడా సమాధానకరంగా ఉంటాడు. బ్రదర్, సిస్టర్ గారు కూడా నీతో సమాధానకరంగా ఉంటుంది. పిల్లలు మమ్మీ డాడీ అంటూ ప్రార్థనకు వెళ్దాం, డాడీ మమ్మీ ఇవాళ ప్రత్యేక ప్రార్థనగా ఉపవాసం ఉందాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఇది ఒక స్వర్గంలాగా ఉంటుందండి. ఎంత ఉన్నతంగా ఉంటుందో చెప్పంటారా? 128వ కీర్తనలాగా ఉంటుంది అన్నమాట. ఇక ఆశీర్వాదాలు పరిపూర్ణంగా అందరి మీద అండి, ఒక్కరి మీద కాదు. ఇది నీ వినండి, ఈ మాట కూడా ఒక్కరి మీద కాదు, అందరూ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద అభిషేకం ఆశీర్వాదం కుమ్మరించబడతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ, అది అర్థమవుతుందా? ఎంతమంది అయితే నడుస్తారో వారందరండి. ప్రత్యేకంగా ఎల్లయ్య పుల్లయ్య వాళ్ళు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబంలో ఉన్న వారందరూ, తల్లిదండ్రులు, బిడ్డలు, వీరందరూ కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు నడిచే మార్గంలోనే బాటలోనే మందిరానికే కుమారులు కుమార్తెలు నడుస్తారు. ఇక్కడ కూడా లింకులు తారుమారైపోతున్నాయి. అన్నీ గమనిస్తూ ఉంటానుగా, చూడనట్టుగా ఉంటానుగా, అన్నీ చూస్తాను. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో వస్తూ ఉండేవాళ్ళు, ఆరంభంలో వందనాలు, వినయము, విధేయత చూయించేవారు. రాను రాను ఏమైందంటే పైకి చూస్తున్నారు, ఎట్టు చూస్తున్నారు. ఇదివరకు ఎట్టు చూసి వందనాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎట్టు చూస్తున్నారు. జరుగుతున్నాయి, చెబుతున్నా, నేను కల్పించటం లేదు. నేను అప్పుడు అనుకున్నాను, అయిపోయి ఆశీర్వాదపు రెక్కలు వచ్చి ఎగిరిపోయింది, వీడిని అహం ఆవరించింది. ముందు పిల్లలకు చెప్పండి,
ఏయ్, ఆంటీకి వందనాలు చెప్పావా, అన్నయ్యకి వందనాలు చెప్పావా, పాస్ గారికి వందనాలు చెప్పావా? ఇది నేర్పియండి. మాకు ఇది షూటింగ్ అన్న తర్వాత ఆ స్క్రీన్ ఒకటి ఉంది, ఇక్కడ కనపడుతున్నారు కానీ మందిరం ఓడవడానికి, కుర్చీలు వేయడానికి, నడుమంచి సమయాలు వలె పరిచర్య చేయటానికి కనపట్ల పిల్లలు. నాకు నవ్వు వస్తుందని వీళ్ళు చూస్తుంటే. వాడొస్తాడు ఇట్టు షూటింగ్ తీస్తాడు, వీడొస్తాడు ఇట్టు షూటింగ్ తీస్తాడు. వీళ్ళెవరూ చీపురు పట్టుకొని కానీ కుర్చీలు పక్కకు పెట్టి కానీ చేయటం లేదు. ఏంటిరా వీళ్ళు? అసలు ఆశీర్వాదానికి ఆరంభం ఏంటో, దానికి మూలం ఏంటో దాన్ని పట్టుకోకుండా దీన్ని పట్టుకుంటున్నారు. దీన్ని పట్టుకుంటే గర్వహం వస్తుంది, నడుము ఉంచితే దీవెన వస్తుంది, విధేయత వస్తుంది. ఎన్ని రియల్ నిజమైన సూత్రాలు నేను చెప్పేది, ఇది కల్పన కాదు, అనుభవించాం మేము. అదిగా చిన్న పాస్టర్ గారు ఉన్నారు, సునీత సాల్మన్. పెళ్ళైన తర్వాత కూడా లాగా ఒకడు కొట్టేశాను పాస్టర్ గారిని, సాల్మన్ పాస్టర్ గారిని. చేపలు తీసే దగ్గర నుంచి అన్నీ ఆయన చూసుకునేవాడు మొత్తం. అప్పుడు వచ్చి ప్రసంగం చేశాడు. తర్వాత ఏమయ్యాడు ఆయన? నాకంటే ముందు నిలబడ్డాడు. చిన్నయ్య గారు ఎక్కడా వచ్చాడా? ప్రార్థన, దెయ్యాలు పోవడం, స్వస్థతలు, అద్భుతాలు. ఇక సాక్ష్యాలన్నీ ఏంది? మొన్న ఎట్టుంది, అయ్యగారు చిన్న పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అర్థమవుతుందా? తగ్గించుకున్నాడు, నాయకుని కంటే స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది భక్తి సూత్రం మీకు చెప్పేది. ఇది మీ పిల్లలకు నేర్పండి, బడాయి నేర్పకాకండి. భక్తి నేర్పించండి, సరైన బ్రతుకు నేర్పించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ఫ్యామిలీ లాగా నడుస్తుంది. ఈ బెటాలియన్ అంతా, ఈ కుటుంబం అంతా దేవునితో భయభక్తులు కలిగి ఆయన సమాధాన పడ్డారు. ఇక ఒక్కొక్కళ్ళ యొక్క ఘనతను చెబుతున్నాడు ఇక్కడ. తర్వాత ఏమంటాడమ్మా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని, అది ఆయన నాయకుడి దగ్గర నుంచి ఆరంభమైంది. దేవునితో సమాధాన పడితే వచ్చే దీవెని చెబుతున్నాను బ్రదర్. నిశ్చయముగా నీవు నీ చేతులా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు 8 గంటలు 10 గంటలు పనిచేస్తున్నావు. దైవ భయము, దేవునితో సమాధానము కలిగి ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలే నీ చేతికొచ్చే నీ కష్టాజితం దేవుడి చేతిలోకి వెళుతుంది. అది అర్థమవుతుందా? అదేంటండి అట్లా అంటున్నావంటే, నీవు నీ సొత్తువు కావు. ప్రభు రక్తం చేత దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన సొత్తువి, ఆయన బ్లడ్ నీలో ఉంది. నీ చేతికొస్తే అర్థం ఏంటంటే దేవుని చేతిలో పడింది. వాళ్ళ తండ్రి బ్లడ్ రా బాబు అంటారే, అలాగే మనం రక్షించిన యేసయ్య రక్తము, శుద్ధి చేసిన రక్తము నీలో ఉంటుంది, ఆయన చేతికి వెళుతుందండి. అప్పుడేమవుతుంది? దేవుడు దానిని 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరిచి బ్లెస్ చేసినట్లుగా బ్లెస్ చేస్తాడు. నీకొచ్చే రాబడి కొద్దిగా కూలైనా దేవుడు దాన్ని 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా చేస్తాడు. ఇంకా 12 గప్పలు మిగిలినట్లుగా నెల మొత్తంలో నువ్వు రోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 30,000 భద్రంగా ఉంటే దాంట్లో నీ నిత్యావసరాల కొరకు మాత్రమే వినియోగపడతాయి, వ్యర్థమైన వాటి కొరకు అవి వెళ్ళవు. దేవుడు లేనప్పుడు ఏం చేస్తాం? డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, చెడ్డ స్నేహితులు ఉంటారు, కలిసి తినకూడని తింటారు, త్రాగకూడని తాగుతారు. ఆ రోజు 1000 రూపాయలు తెచ్చుకుంటే ఇంకొక 500 అప్పు చేసి ఏమండి బాకీ పడిపోయే పరిస్థితి అవుతుంది, అప్పులు పాలు అవుతారు. దేవుడు ఉంటే భయము కలిగింది, అమ్మో నేను త్రాగకూడదు, త్రాగుబోతులు పరలోక రాజ్యంలో చేరు, నేను స్మోక్ చేయకూడదు, సిగరెట్లు బీడీలు చుట్టాలని తాగకూడదు. ఎందుకంటే అన్నిటికీ చుట్టూ కంచేస్తారు, పొగ తోటకు కంచేయరు. ఎందుకంటే పందులు కూడా వాటిని ముట్టవు.
నువ్వెందుకు ముడుతున్నావు? అవి తాగడం ప్రాణానికి హానికరమని గవర్నమెంటే చెబుతుంది, అయినా కూడా నా ఇష్టం, నేను తాగుతాను. అర్థం చేసుకుంటే ఒక నియమం వస్తుందన్నమాట. బ్రదర్కి దుర్వ్యసనాలకు దూరం అయిపోతాడు. కష్టాజితం అది ఆశీర్వాదకరంగా భార్య బిడ్డలు పోషించబడటానికి సద్వినియోగపరుస్తాడు. నెలంతా తినగా కొంత 12 గంపలు మిగిలినట్టు మిగులుతాయి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని అనుభవిస్తావు. తర్వాత నీవు ధన్యుడవు, నీకు మేలు. అర్థమవుతుందా? ఏం కలుగుతుంది బ్రదర్? దేవునితో సమాధానంగా ఉంటే మేలు కలుగుతుంది. ధన్యుడు అంటే అదృష్టవంతుడికి. జాతకుడు అంటారు చూసారా, అన్నిటిలో కూడా అభివృద్ధి కలుగుతా ఉంది. నువ్వు దేవునికి దూరం అయినప్పుడు వీటన్నిటిని పోగొట్టుకుంటావు. నేను కూడా బాప్తీసం పొందానుగా ఎందుకు అప్పులు పాలయ్యావంటే దైవ నియమములో బ్రతకట్లేదు. నీళ్ళలో అయితే మునిగావు కానీ నీ హృదయాన్ని దేవుని దగ్గర అర్పణ చేయలేదు. దైవ నియమములో బ్రతకటానికి నీవు రవ్వంత త్యాగం కూడా నీలో లేదు. ఆదివారం దేవుని సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి నువ్వు పని చేయటానికి దేవుడికి శక్తినిస్తే దేవుని సమయాన్ని కూడా నీ కొరకు వాడుకుంటున్నావు. దేవుని కొరకు సమయాన్ని ఇవ్వడం లేదు కనుక దేవుని సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు దానిలో నుండి మన మిగతా 6 దినాలు దీవించబడతాయి. ఆ ఒక్క దినాన్ని మనం వ్యర్థం చేస్తే 6 దినాలు వ్యర్థం అయిపోతాయి. ఇది గమనించండి ఈ సూత్రాన్ని. దేవునిది దేవునికి ఇవ్వండి, దేవుని సమయం దేవునికి ఇవ్వండి. దేవునిలో సరిగా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీవు ధన్యుడు అవుతావు. ఆ తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించడి. అది మీకు దేవుడు లేకపోతే, ఆయన నియమంలో బ్రతకపోతే, ఆచార భక్తి బ్రతుకుతూ ఉంటే తీసుకొచ్చి ఆమెకు డబ్బులు ఇస్తే ఏం చేస్తుంది? వ్యర్థం చేస్తుంది. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని తినటం తాగడం. ఇదివరలో సినిమాలు ఉండేవి కాబట్టి సినిమాలకి వెళ్ళేవాళ్ళు అమ్మలక్కలు కలిసి. ఇప్పుడు టీవీలు ఉండేగా, ఇప్పుడు కూడా వెళ్తున్నారు అనుకోండి. ఇలాగ వ్యర్థమైపోతాయి డబ్బులు. నీ లోగుటి నీ భార్య ఫలించడి ద్రాక్ష వల్లి వలె ఉండదు, ఫలభరితం ఉండదు, ఉప్పు లేదు పప్పు లేదు. నువ్వు ఎంత ఇచ్చినా కూడా, ఆయన నీకు ఎంత ఇచ్చినా కూడా పోడు పెట్టుకుంటా ఉంటావు. కారణం ఏంటంటే ఇది కారణం, దేవునితో సమాధానం లేదు. అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. అది అర్థమైపోయిందో? 11:5 ముగించేస్తున్నాను. పిల్లలు ఎలాగుంటారు చెప్పండి? ఒలీవ అంటే ఆశీర్వాదకరమైన మొక్క అనమాట. వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. ఎలాగుంటారంటే వాళ్ళు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అది వయసుకు తగ్గట్టుగా బాల్య దినాల్లో ఎలాంటి ఆరోగ్యం, చదువులో జ్ఞానం కావాలో, యవన ప్రాయములు ఎలా కావాలో, ఏ వయసు వచ్చినప్పుడు ఆ వయసుకు తగిన ఆశీర్వాదం, ఆదరణ. సమాజంలో పలానా ఆయన పిల్లలు చాలా మంచోళ్ళు చూడు, వాళ్ళ చదువులు చూడు, వాళ్ళ ఉద్యోగాలు చూడు, ఎంత భక్తి గలవారు అని ఈ ఘనత, ఆధిక్యత, ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి వస్తుందన్నమాట. ఇవి దేవుని మాటలు, నా సొంత మాటలు కాదు. ఇది మీకు కావాలంటే ఈ రాత్రి ఒక తీర్మానానికి వచ్చేయండి. ముందు బాప్తీసం పొందిన వాళ్ళు రండి. తెలుసో తెలియకో చాలా ఆదివారాలు నేను దూరం చేసుకొని దేవునితో సమాధానంగా ఉండి సమాధాన పడక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నా. అప్పుడు ఊబిలో ఉన్నాను, ఇంకా అలాగ చేయను. ఈ వారం నుండి నేను క్రమముగా నియమం ప్రకారం దేవుని సన్నిధిలో కనబడతాను. నేను లెగుస్తాను, వేకుని నా భార్య బిడ్డను లేపుతాను. మాకు వచ్చిన ప్రార్థన మేము చేసుకుంటాం. ఇలాగా దేవునితో మాట్లాడి సమాధాన పడతాం. సిస్టర్, నీవు కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుననుంది. 3 రాళ్ళు ఏం చేసిందట? చేతులతోనే పెరికి వేసుకుంటుంది. జ్ఞానం అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. దేవుళ్ళు భయము భక్తి కలిగి ఉంటే నీ భర్త, బిడ్డలు, కుటుంబ వ్యవస్థను ఎలాగూ సర్దుబాటు చేయాలో దేవుడే
ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. నాన్న అది నీకు కావాలి. నువ్వు పనికి వెళితే ఓకే, లేకపోతే కుటుంబం అంతటి కొరకు ఖాళీ టైంలో ప్రార్థన చేయాలి. అలాగే పిల్లలను కూడా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. సండే క్లాస్కి వెళ్ళకపోతే అక్కడికి పంపియండి. ప్రభుత్వమైతే వచ్చే నెల 4, 5, 6, 3 రోజులు VBS మన శాలేం ప్రార్థన మందిరం ఆనందపేటలో ఉంటే అక్కడికి పంపించండి పిల్లల్ని. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా 3 రోజులు అక్కడ వాక్యం ఇవన్నీ విని అక్కడ ఆనందిస్తారు. అలాగే మీ యవన బిడ్డలుంటే యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంది, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా అది అన్నా. కనుక కుటుంబానికి ఇవన్నీ మనం ముందు నేర్పిద్దాం. దేవుని పరిచయం చేస్తే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి కాబట్టి పిల్లలు అడిగి మన పిల్లలు అవన్నీ సంపాదించుకుంటారు. నువ్వు నేను ఇచ్చేదానికంటే దేవుడు ఇస్తే తగినది ఇస్తాడు. మనం ఎంత ఇస్తాం ఆయన అంత ఇస్తాడు. అలాంటి ఉన్నత ఆశీర్వాదాలు ఉంటాయి. అంతే కదా. యేసోబుకి యాకోబు ఏమి ఇచ్చేవాడు? దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుడు యేసోబుకు తోడుగా ఉన్నాడు కనుక ఐగుప్తు దేశానికే 2వ రాజు అయ్యాడు. ఇది ఆశీర్వాదం. కుటుంబ సమాధాన ఆశీర్వాద కూటాలు ఏంటంటే సారం ఇది. కనుక ఈ రోజు నుంచి మనం దైవ నియమానికి లోబడి దేవునితో సమాధానపడి దేవుని అనుగ్రహించే ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచండి. ఒక్క నిమిషం ఒక చిన్నది వచనం పాడుకుందాం. అందరూ హృదయాలు తెరవండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఇంకా అయిపోయింది. ముగింపులోకి వచ్చావు నాన్న, ముగింపులోకి వచ్చేసి. హల్లెలూయా. తండ్రి మా ఇంటికి రావు అనే పాట, 8వ నంబర్ పాట ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా.